హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ నేను చేయబోతున్న రెసిపీ ఎగ్ కారం రెసిపీ. ఇది తినడానికి చాలా యమ్మీగా ఉంటుంది, చూడడానికి కూడా చాలా కలర్ఫుల్గా ఉంటుంది. సో ఈ రెసిపీ చేయడానికి నేను 3 ఎగ్స్ తీసుకున్నాను ఒక బౌల్లో. అందులో కొంచెం సాల్ట్ వేసి ఎగ్ బాయిల్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత రెసిపీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: జింజర్ గార్లిక్ పేస్ట్, కర్రీ లీవ్ అండ్ చిల్లీస్ అండ్ 1 టమాటో. ఇలా అన్నిటినీ కట్ చేసుకొని ఒక పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక చిన్న కడాయి తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఈ ఎగ్స్కి కొంచెం కట్ చేసి ఘాట్లు పెట్టి ఈ ఎగ్స్ అన్నిటిని మనం ఆ బౌల్లో ఫ్రై చేసుకొని పెట్టుకోవాలి. మరి ఎక్కువగా కాకుండా లైట్గా ఫ్రై చేసి పెట్టుకోవాలి. ఇలా ఫ్రై అయిపోయిన ఎగ్స్ అన్నిటిని తీసి పక్కన పెట్టుకోవాలి. అదే కడాయిలో 4 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక అందులో పచ్చిమిర్చి, ఇంకా కర్రీ లీవ్స్, ఇంకా జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి, లేకపోతే ఉండలు కట్టేస్తుంది. మంచిగా స్పూన్తోని మంచిగా కలుపుకోవాలి. ఆ తర్వాత అందులో టమాటోస్ కూడా యాడ్ చేయాలి. నేను ఇక్కడ 1 టమాటో తీసుకున్నాను, మీకు ఎన్ని నచ్చితే అన్ని తీసుకోండి. అందులోనే కొంచెం పసుపు, ఇంకా 1 స్పూన్ కారం, ఇంకా చిన్న స్పూన్ సాల్ట్ వేసి కలుపుకోవాలి. మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత లాస్ట్లో ధనియా పౌడర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇలా అన్నీ మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక చిన్న గ్లాస్ వాటర్ యాడ్ చేసి మళ్ళీ కలుపుకోవాలి. అందులోనే మనం బాయిల్ చేసుకున్న 3 ఎగ్స్ని యాడ్ చేసుకోవాలి. ఇలా బుడగలు బాయిల్ అవుతున్న టైంలో ఆఫ్ చేసేసుకోవాలి. అంతే, ఎంతో యమ్మీగా అండ్ టేస్టీగా ఉండే ఎగ్ కారం రెసిపీ రెడీ. దీన్ని చపాతీస్తో కానీ అన్నంతో కానీ తినొచ్చు. నేను ఇక్కడ అన్నంతో టేస్ట్ చేస్తున్నాను. చాలా యమ్మీగా ఉంది.